కృష్ణబాబు క్రిష్, వీళ్ళెవరు? రౌడీలు అనుకుంటా. రై ముందు ఆ పిల్లనేసేద్దాం పాండ్రా పదన్నా. రై సిరే క్రిష్ సిరిమా సిరి, సిరే సిరి, కృష్ణబాబు క్రిష్ రేయ్, వాడు వెళ్ళి ఊబిలో పడ్డాడు. ఇక వాణ్ణి మనం ఏం చేయక్కర్లేదు, అంతా ఊబే చూసుకుంటుంది. రేయ్, అదిగో పాప పారిపోతుంది, పట్టుకోండి, పదండి. నన్ను కాపాడండి. ఈ అడవి తల్లి ఒడిలో మీలాంటి చిన్నారులకి ఏ లోటు రాదు నాన్న. మీరెవరు స్వామి? నన్ను అంజీ అంటారు. నాది పక్కనే ఉండే గూడెం. ఈ దారిన వెళ్తుంటే మీ మాటలు వినిపించి ఇటువైపు వచ్చాను. అవును, మీరు అడవిలోకి వచ్చారేంటి? మా అమ్మ కనబడట్లేదు అంజీ. మా అమ్మ తిరిగి రావాలని ఈ అడవిలో అభయాంజనేయ స్వామి గుడి ఉందంట కదా, ఆయన దర్శించుకొని మనమే కోరిక కోరుకున్నా ఆ స్వామి తీరుస్తారంట కదా. అవునవును, చాలా మహిమగల దేవుడేలే. మీరు ఆ గుడికి వెళ్ళడానికి వచ్చారా? అవునంజీ. మరి ఆ ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళాలంటే ఇలా కాదు వెళ్ళేది. మరి ఎలా వెళ్ళాలి? నాతో రండి, నేను చూపిస్తాను. ఏం కాదు, మీ ఇద్దరు ఆ గుడికి ఎలా వెళ్ళాలో, అక్కడ ఏం చెయ్యాలో అన్ని వివరంగా చెప్పి గుడికి వెళ్లే మార్గాన్ని దగ్గరుండి చూపిస్తాను. ఏం భయపడకండి. అతను మంచివాడిలాగే ఉన్నాడు క్రిష్. పిల్లలు, నడవడానికి మీ కాళ్ళు నొప్పులుగా ఉన్నాయా? ఏం లేవులే అంజీ, పర్లేదు, నడుస్తాం. అవునంజీ, ఎంత కష్టమైనా సరే ఆ అంజనాద్రి కోసం గుడి దాకా నడుస్తాం. పర్లేదు పిల్లలు, మీరు నా భుజాల మీద ఎక్కండి.
నేను మిమ్మల్ని ఎత్తుకుని తీసుకెళ్తాను. పర్లేదులే అంజీ. నువ్వైనా నడవాలి కదా అంజీ, కాళ్ళు నొప్పులు వస్తాయి. నాకు నొప్పులా? పెద్ద పెద్ద పర్వతాల్ని ఈ చేతితో ఎత్తినవాణ్ణి. అదే పెద్ద పెద్ద పర్వతాల్ని ఈ చేతితో ఎత్తేస్తా. అంత బలం ఉంది నాకు. మిమ్మల్ని ఎత్తుకుని నడవలేనా? రండి, ఒకళ్ళు ఈ భుజం మీద, ఇంకొకళ్ళు ఆ భుజం మీద ఎక్కండి. అంజీ పర్లేదా? రండి, ఎక్కండి, చెప్తున్నా కదా.